హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పదులు ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకు కాస్త ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్గా ఉంటుంది. నేనైతే ముగ్గు వేస్తూ మీకు సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది అయితే వివరించేస్తాను. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. అయితే ఈరోజు ఎపిసోడ్ మనం చూసుకున్నట్లయితే ఎంతో ఆశగా అసలు ఎందుకు ధర్మేంద్ర నన్ను ఇలాగా వార్నింగ్ చేస్తున్నారు, నా పర్సనల్ లైఫ్, నేను విడాకులు తీసుకుంటే తీసుకుంటాను, అది నా ఇష్టం అని తెలుసుకోవటానికి మొత్తానికి మహాలక్ష్మి అయితే ధర్మేంద్రాన్ని అడిగి నేను మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి తననైతే కలుస్తుంది. ఇంకా కలిసిన మహాలక్ష్మికి మొత్తానికి ఏదో ఒక రకంగా తను అక్కడ స్ట్రైట్ అవే ఆ స్టేషన్కి వెళ్ళి నిలదీసేసరికి ఇంకా ధర్మేంద్రకి ఎలాంటి ఆప్షన్ లేక తనైతే నిజాన్ని బయట పెట్టేస్తాడు. నిజమైతే బయట పెడతాడు, కానీ తనైతే చెప్తాడు, చక్రియే ఈ విడాకులు రాకుండా ఉండటానికి నన్ను వార్నింగ్ ఇమ్మని చెప్పాడు, మీ ఐడి ప్రూఫ్ కూడా ఉంది, కానీ ఇదంతా చేసింది మిమ్మల్ని వదులుకోకుండా ఉండటానికి అమ్మ. చక్రి చాలా మంచివాడు, అయినా చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న తగాదాలకి విడిపోవటం శాశ్వతంగా పరిష్కారం కాదు, కాబట్టి ఒక్కసారి ఆలోచించు, చక్రికి నీ మీదున్న ప్రేమను అర్థం చేసుకో అనేసరికి ఇంకా మహాలక్ష్మికి అయితే పిచ్చ కోపం వస్తుంది. ఇద్దరూ కలిపి ఇంత డ్రామా చేస్తారా? అసలు చక్రి ఇదంతా చేయించాడా? నాతో అంత మంచిగా ఉంటూ ఇంత డ్రామా ఎలా చేశాడు? ఇంత ఫ్రాడ్ అనుకోలేదు. చాలా థ్యాంక్స్, చాలా విలువైన సమాచారాన్ని నాకు చెప్పినందుకు అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి కోపంగా స్టేషన్ నుంచి బయటకు వచ్చేసరికి ఇంకా విక్కీ అయితే బయట వెయిట్ చేస్తాడు. ఇంకా విక్కీ కారులోనే, విక్కీ ప్లీజ్ నాకు కొంచెం మూడ్ బాగాలేదు, నన్ను ఇంటి దగ్గర దింపేస్తావా అని చెప్పేసి అడుగుతుంది. ఏమైంది లక్కీ, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఎనీథింగ్ సీరియస్ అని చెప్పేసి అడుగుతాడు. అలాంటిది ఏం లేదు, బట్ నేనైతే ఇప్పుడు వర్క్ చేయలేను, ఆఫీస్కి రాలేను అంటే, ఓకే మ్యామ్, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు రమ్మని చెప్పారు, మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు, అసలే బర్త్డే, ముందే చెప్పుంటే ఆఫీస్లో నేనే సెలబ్రేట్ చేసేవాడిని, అయినా ప్లీజ్ ఒక్క 10 మినిట్స్ ఆఫీస్కి రావచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు ఖచ్చితంగా ఆఫీస్కి ఇప్పుడు వస్తావు, ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేస్తావని అనేసరికి ఇంకా మహాలక్ష్మికి అయితే చిరాకులో ఉంటుంది. కానీ విక్కీకి అసలు విషయం తెలియదు కదా, పాపం నా బర్త్డేని ఆఫీస్లో అందరి ముందు సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు, సో నా పర్సనల్ లైఫ్ వల్ల వీళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయాలని మొత్తానికి మహా అయితే సరే విక్కీ జస్ట్ 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ అనేసి అంటుంది. యా షూర్ పక్కా 10 మినిట్స్ అని చెప్పేసి ఇంకా విక్కీ అయితే కార్లో ఉంటుండగానే అన్న అరేంజ్మెంట్స్ చేస్తాడు ఆఫీస్లో. ఇలా మహాలక్ష్మి బర్త్డే కాబట్టి మనమందరం కేక్ కట్ చేయాలి అని చెప్పేసి ఇలా అలాగా. ఇక మొత్తానికి మహాలక్ష్మి అయితే ఆఫీస్కి వెళ్తుంది, ఆ కేక్ కటింగ్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. కానీ విక్కీ మాత్రం మహాని అలా చూస్తూ ఉండిపోతాడు. మహా ఎందుకంటే ఆ రోజు మరీ క్యూట్గా కనిపిస్తుంది చక్రి ఇచ్చిన సారీలో. ఇంకా అనుకుంటాడు, ఒక్క ఛాన్స్ దొరికితే బాగుండు, నేను తినికి ప్రపోజ్ చేసేవాడిని, కానీ ఇదే మంచి సమయం, చెప్పేస్తే బాగుండేది, కానీ మహాకి ఏదో అర్జెంట్ వర్క్ ఉన్నట్టుంది, సో ఇప్పుడు నేను తనని ఆపి మధ్యలో ఇంటరప్ట్ చేసి నా ప్రేమ విషయం చెప్పడం కరెక్ట్ కాదు అని విక్కీ అనుకుని తను కాంప్రమైజ్ అవుతాడు. సరే లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ డే, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను చెప్పేస్తాను అని విక్కీ అనుకొని, సరే మహా థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్, అడగగానే వచ్చి నీ బర్త్డే పార్టీలో పార్టిసిపేట్ చేసావు, రావేమో అనుకున్నాము, అసలు ముందే చెప్పుంటే ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాడిని అనేసరికి, పర్లేదు విక్కీ, అయినా ఇవన్నీ ఎందుకు, నేనేమైనా 10th క్లాస్ స్టూడెంట్నా ఇవన్నీ చేసుకోవటానికి, నాకు యాక్చువల్లీ ఇవన్నీ నచ్చవు అని చెప్పేసి అంటుంది. మీకు నచ్చవు మేడం, కానీ మిమ్మల్ని హ్యాపీ చేయడం మాకు నచ్చుతుంది అనేసరికి, ఓకే విక్కీ నేను చెప్పాను కదా ఇంకా వెళ్తాను అని చెప్పేసి మహా అయితే ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రిటర్న్ అయిపోతుంది. ఈలోపు ఇంకా చక్రి, నారాయణ, కేశవ, మాధవ, కన్నా వీళ్ళంతా ఇంట్లో గ్రాండ్ డెకరేషన్ చేస్తారు రెడ్ బెలూన్స్తో, మంచి లైటింగ్స్ కూడా పెడతారు. ఈలోపు మహా అయితే వస్తుంది. ఇంకా మహా వచ్చేసరికి యాక్చువల్లీ మహా తన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోతుంది. హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి హడావిడిలో యాక్చువల్లీ ఎలా అయినా సరే చక్రి నిలదీయాలి అన్న కోపంలో ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా అది చూసిన విక్కీ, అరే తిని హ్యాండ్ బ్యాగ్ వదిలేసింది, ఇప్పుడు కాల్ చేయడం కరెక్ట్ కాదు, సరే ఇలా అయినా వెళ్ళి తనని మీట్ అవ్వచ్చు అని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని మళ్ళీ మహా వెనకతలు వస్తాడు విక్కీ. ఇంకా మొత్తానికి విక్కీ అయితే కారులో రావటం వల్ల మహానైతే కలుసుకుంటాడు. ఏంటి విక్కీ మళ్ళీ వచ్చావు అంటే, ఏం లేదు మహా, చెప్తే నేనే డ్రాప్ చేసేవాడిని కదా, నీ వ్యానిటీ బ్యాగ్ మర్చిపోయావు
సో తీసుకో అని. అయ్యో సారీ విక్కీ, అయ్యో వదిలేస్తే రేపు మార్నింగ్ నేను ఆఫీస్లో తీసుకునేదాన్ని కదా అంటే, నో నో, మీ అమ్మాయిలు ఏం లేకుండా ఉంటారు కానీ మీ వానిటీ బ్యాగ్ లేకుండా ఉంటారా? అసలే అందులో ఏం పర్సనల్స్ ఉంటాయో, సో అందుకే తీసుకొని వచ్చి ఇచ్చాను అని చెప్పేసి విక్కీ అంటాడు. మహాలక్ష్మి అనుకుంటుంది, విక్కీ చాలా మంచివాడు, అసలు బాస్లానే బిహేవ్ చేయడు, ఒక ఫ్రెండ్లా మంచిగా కలిసిపోతాడు, హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువ అని అనుకుంటుంది. కానీ యాక్చువల్లీ మహాలక్ష్మికి మూడ్ బాగోకపోవటం వల్ల, సరే థ్యాంక్ యూ విక్కీ అంటే, ఇక్కడి వరకు వచ్చాను, ఇంటికి పిలవ్వా అనేసి అంటాడు. ఓ సారీ విక్కీ, ఓకే ఓకే రండి అని చెప్పేసి ఇంకా విక్కీని కూడా ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంకా విక్కీ మహాలక్ష్మి ఒకటిగా రావడం చూసిన చక్రికి మండిపోతుంది. ఈడేంటి మధ్యలో ఈ ఎంట్రీ అనేసరికి, ఓకే లక్కీ థ్యాంక్ యూ ఇంకా వెళ్తాను అంటే, అదేంటి ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతారు అంటే, వీళ్ళంతా ఏదో అరేంజ్మెంట్స్ చేస్తున్నారు నీ బర్త్డేకే కావచ్చు, సో నేను ఎందుకు ఇంటరప్ట్ చేయాలి, సరే సరే యూ గాయస్ క్యారీ ఆన్, విల్ మీట్ టుమారో అని చెప్పేసి ఇంకా తాను వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. చక్రి అయితే ఇంకా హ్యాపీ అయిపోతాడు. ఇంకందరూ ఏంటి మా మహా ఇంత తొందరగా వచ్చేసావు, ఈవినింగ్ కదా వస్తావు అనుకున్నాం అని చెప్పేసి మాధవ అంటాడు. ఏం లేదు పెద్ది, నా మూడ్ ఏం బాగాలేదు, సో అందుకే ఆఫీస్లో వర్క్ చేయాలనిపించలేదు, ఇంకా నేరుగా ఇక్కడికే వచ్చేసాను అనేసి అంటుంది. అయ్యో అవునా అమ్మ, కొంచెం కాఫీ కానీ టీ కానీ పెట్టియమంటావా అంటే, వద్దులే పెద్ది పర్లేదు, సరే నేను వెళ్ళి సారీ మార్చుకొని వచ్చేస్తాను అనేసరికి, అదేంటమ్మా ఈ డెకరేషన్ అంతా నీకోసమే కదా చేసింది, నువ్వు అలా ఎలా మార్చేస్తావు, ఇలానే ఉండు కుందన బొమ్మలా ఉన్నావు అని చెప్పేసి అంటాడు నారాయణ. ఇంకా నారాయణ అలా అనేసరికి ఇంకా వెంటనే మహాలక్ష్మి అయితే అనుకుంటుంది, మీకు మ్యాటర్ తెలీదు, ఇక్కడ రగిలిపోతూ ఉన్నాను, ఈ చక్రీని ఎదురుగా పెట్టుకొని ఈ సెలబ్రేషన్ ఇది నాకు చేసుకోవాలని లేదు, వదిలేస్తే చంపేయాలనుంది చక్రి గారిని, అసలు ఇంతలా నన్ను ఎలా మోసం చేశాడు అని చెప్పేసి ఎర్రగా చూస్తుంది చక్రి వైపు. చక్రికి అయితే ఏం అర్థం కాదు, ఎందుకంటే మార్నింగ్ నవ్వుకుంటా ఆఫీస్కి వెళ్తుంది, సారీ ఇవ్వగానే కట్టేసుకుంటుంది, అడగగానే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది, సేమ్ బ్లౌజ్ ఎలా ఉంటుంది ఇది అది అని చెప్పేసి. అంత ఫ్రెండ్లీగా మాట్లాడిన మహాలక్ష్మి సడన్గా తనని అంత కోపంగా ఎందుకు చూస్తుందో అనే విషయం అయితే చక్రికి అర్థం కాదు. ఇంకా మొత్తానికైతే ఏమై ఉంటుంది, ఈ విక్కీగాడు ఏమైనా కెలికాడా, ఈడుకుంటుంది చూడు అంటే, అయినా విక్కీ గెలికితే మహా అంత అడ్వాంటేజ్ ఇవ్వదే నాకు తెలుసు కదా అని చెప్పేసి ఇంక తనలో తాను చాలా క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటాడు, అసలు మహాలక్ష్మి ఎందుకు అంత కోపంగా ఉంది అని. సరేలే మేబీ అమ్మాయిలు కదా, ఏవో వాళ్ళకుండే మూడ్ స్వింగ్స్ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే, ప్రతిదీ మనకు చెప్పలేరు కదా, సరే ఈరోజు ఎలా అయినా మహాలక్ష్మిని హ్యాపీ చేయాలి అని చెప్పేసి తను ఇంక అనుకుంటూ ఉంటాడు. కానీ మహా మాత్రం చాలా కోపంతో చక్రిని చూస్తూ ఉంటుంది. ఇంకా ఈలోపు మహా అయితే ఇంకా అక్కడ కేక్ మళ్ళీ కట్ చేపిస్తారు, హ్యాపీగా కట్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళందరినీ కేశవ, కన్న, మాధవాని, ఈ నారాయణ వీళ్ళందరినీ ఎందుకు అనవసరంగా డిసప్పాయింట్ చేయాలి వీడొక్కడి వలన అని చెప్పేసి ఇంకా అసలు చక్రీని అయితే పట్టించుకోదు. మళ్ళీ కేక్ కట్ చేసి ఆ ఇంట్లో చేసిన ఆ గ్రాండ్ సెలబ్రేషన్లో అయితే పార్టిసిపేట్ చేస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకొని వస్తుంది. వచ్చేసరికి యాక్చువల్లీ చక్రి ఏదో ప్లాన్ చేస్తాడు సంథింగ్, మళ్ళీ తనకి ఏదైనా గిఫ్ట్ చేయాలి అన్నట్టు, కానీ అది ఏంటనేది మనకు తెలీదు. ఈలోపు మహాలక్ష్మి బయటకు వస్తుంది. వచ్చేసరికి ఏంటమ్మా మహా, ఇంకేంటి సంగతులు, ఎలా అయింది ఈరోజు అనేసరికి, ఎలా అవుతుంది పెద్ది, అంతా నార్మలే అని చెప్పేసి అంటుంది. ఇంకా అనేసరికి వెంటనే ఇంకా మహా అయితే చక్రి బయటకు వస్తాడు. వచ్చేసరికి మేమందరం ఇక్కడ ఉంటే నువ్వేం చేస్తున్నావురా చక్రి అక్కడ అంటే, సరే చక్రి గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను, నన్ను ఈరోజు మీరు లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్తారా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా చక్రికి రెక్కలు వస్తాయి. మహాలక్ష్మి అంతటా మహాలక్ష్మియే నా దగ్గరికి వచ్చి లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళమంటుంది. అరే చక్రి నీ పంట పండిందిరా, మహా పుట్టినరోజు కాదు కానీ ఈరోజు నీ పొలంలో మొలకనొచ్చినట్టు అయింది అని చెప్పి ఇంక వాడు చాలా ఊహించేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు చక్రి. కానీ మహా అయితే వాడికి గట్టిగా ఇచ్చేయడానికే బయటకు రమ్మంటుంది అన్నట్టుగా కోపంగానే పిలుస్తుంది. కానీ ఆ విషయం అయితే చక్రికి అర్థం కాదు. ఇంకా వెంటనే చక్రి అయితే 2 నిమిషాలు మహాలక్ష్మి గారు ఖచ్చితంగా వెళ్దాం అంటే, అదేంట్రా వంట చేశాను కదా తినేసి వెళ్ళండి అంటే, మేమిద్దరం బయటే తింటాం అన్నయ్య అని చెప్పేసి చక్రి మెలికలు తిరిగిపోతూ చెప్తాడు. సరే సరే అంటే ఇంక నారాయణ, వాళ్ళిద్దరు ఏదో సరదాగా బయటకు వెళ్తామంటే ఇంట్లో చేసే వంట ప్రతిరోజు తిన్నదే కదా, సరే వెళ్ళని అంటే, సరే సరే నాన్న మర్చిపోయాను నేను, ఓకే అమ్మ మీరు బయలుదేరండి అని చెప్పేసి ఇంకా మాధవ అయితే చక్రిని మహాలక్ష్మిది అంటాడు. మొత్తానికి మహాలక్ష్మి చక్రి అయితే బయటకు వస్తారు. మొత్తానికి లాంగ్ డ్రైవ్ అని చెప్పేసరికి ఇంకా చక్రి చాలా ఊహించుకుంటాడు, అసలు మహాలక్ష్మి నన్ను లాంగ్ డ్రైవ్కి రమ్మంటాం ఏంటి, ఇదంతా కళ నిజమా ఏంటండి, ఇదంతా నిజమేనా అంటే, ఏంటి నిజం అని చెప్పేసి అంటుంది.
ఏమైందండి? లాంగ్ డ్రైవ్ రమ్మని హ్యాపీగా లేరు. ఏదో కొంచెం బాంబుస్ కొడుతున్నట్టు చూస్తున్నారంటే, నేను మీతో ఏది మాట్లాడాలన్నా నేను చెప్పిన స్పాట్ దగ్గర ఆపండి. అక్కడే మాట్లాడాలి. అంటే ఇప్పుడు మీరు నాతో బయట తిరగడానికి రమ్మనలేదా? మాట్లాడడానికా? అంటే ఆ! అవును. అంటే ఏమైందండి? అంతా పర్లేదా? అంటే అదంతా మీరక్కడ నన్ను దించాక తెలుస్తుంది అని చెప్పేసి మహాలక్ష్మి సీరియస్‌గా సమాధానం చెప్తుంది. ఇంకా ఈలోపైతే చక్రి అక్కడ మొత్తానికి ఒక ప్లేస్ దగ్గర ఆగుతారు. ఆగాక ఇంకా చక్రి అయితే ఇంకా మహా కొంచెం ఫస్ట్ సైలెంట్‌గా ఉంటుంది. సరే ఇదే సమయం ఎవరూ లేరు. ఇంక నా మనసులో మాట బయట పెట్టేయొచ్చు అని చెప్పేసి ఇంక వెంటనే చక్రి అయితే ఒక బొకే తీసి నీల్ డౌన్ చేసి మహాకి డైరెక్ట్‌గా ప్రపోజ్ చేసేస్తాడు. ఇంకా మా ఐ లవ్ యూ మహా, నాకు నువ్వంటే చాలా ఇష్టం అనేసరికి, ఛీ! ఈ విషయం నువ్వు నార్మల్‌గా ఉన్నప్పుడు అడుగుంటే కనీసం నేను ఆలోచించేదాన్ని. నీలాంటి ఫ్రాడ్‌ని ఎలా పెళ్లి చేసుకోమంటావు? మళ్ళీ తిరిగి ఎలా లవ్ చేయమంటావు నన్ను? నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుందని ఇంకా మహాలక్ష్మి గుండె పగిలేలాగా సమాధానం చెప్తుంది. అసలు మహాలక్ష్మి అలా ఎందుకు అంటుందో చక్రికి అర్థం కాదు. ఏమైంది మహాలక్ష్మి గారు? ఏం జరిగింది? ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు? అనేసరికి ఏం జరిగిందా? ఏం జరిగిందో ఏం చేస్తారో మీకు తెలీదా? నన్ను ఇంతలా మోసం చేస్తారా? మిమ్మల్ని నేను ఎంత నమ్మి మీ ఇంట్లో ఉన్నానో కనీసం మీరు ఆలోచించకుండా విడాకులు రాకుండా ఉండటానికి వెనకతలు మీరే ఆ ధర్మేంద్రతో వార్నింగ్ కాల్ చేయించి ఇంత డ్రామా చేసి ఏమీ తెలియనట్టు ఎరగనట్టు నా ముందు ఇంత యాక్టింగ్ చేస్తారా? ఛీ! అసలు మిమ్మల్ని చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పేసి అనేసరికి ఇంకా చక్రి అయితే ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అది కాదు మహాలక్ష్మి గారు, ఒకసారి నేను చెప్పేది వినండి అంటే ఏం చెప్తారు? ఇంకా ఎన్ని మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేస్తారు. ఛ! మీరేదో మంచివాళ్ళు, అసలు మీ నోటి నుంచి అబద్ధమే రాదనుకున్నాను. కానీ ఇలాంటి గరుడ కట్టిన పురాణం లాంటి అబద్ధాలు, ఆలోచనలు, కుట్రలు మీ మైండ్లో ఉన్నాయని తెలిసేసరికి నాకు చాలా కోపంగా ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి మిమ్మల్ని తోసేసి చంపేయాలని ఉంది. కానీ నాకేంటి సంబంధం? మిమ్మల్ని ముట్టుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది అని చెప్పేసి మహాలక్ష్మి అసహించుకుంటుంది. ఇంకా మొత్తానికి ఈ మాట కూడా అడుగుతుంది. నా ఐడి ప్రూఫ్స్ కూడా లేవని చెప్పారు. మీ ఫోన్లో అన్ని డీటెయిల్స్ పెట్టుకొని ఆ రోజు మన మ్యారేజ్ని రిజిస్టర్ చేయిస్తారా? సో ఇంత చేసి ఏమీ తెలియనట్టు ఏం చేశాను మహాలక్ష్మి అని అడుగుతున్నావా? అసలు నీ మొహం నాకు చూడడమే ఇష్టం లేదు. అలాంటిది నీ ప్రపోజల్ని నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నావు? ఛీ అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి అనేసరికి యాక్చువల్లీ వీళ్ళిద్దరు అక్కడ అలా గొడవ పడుతూ ఉంటారు. మహాలక్ష్మి అయితే తిడుతూ ఉంటుంది. దూరంగా విక్కీ నైట్ కదా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని సేమ్ ఏరియాకి నార్మల్గా అలా స్పెండ్ చేద్దామని వస్తాడు. ఇంకా విక్కీ అయితే మహాలక్ష్మిని చూస్తాడు. ఇదేంటి మహా ఇక్కడుంది, అది కూడా వాళ్ళ అన్నీతో గొడవ పడుతుంది ఏంటి, ఏదో గొడవలా ఉన్నట్టుంది, ఒకసారి వెళ్దాం అని చెప్పేసి విక్కీ వస్తాడు. ఇంకా విక్కీ వచ్చేసరికి ఇంకా విక్కీ అడుగుతాడు, హాయ్ లక్కీ ఏంటి ఇక్కడ ఉన్నావు అంటే, హాయ్ విక్కీ నువ్వేంటి ఇక్కడ అంటే, జస్ట్ అలాగా కొంచెం హ్యాంగ్ ఓవర్ కాబట్టి ఫ్రెండ్స్తో బయటకు వచ్చా అంటాడు. ఓకే విక్కీ యూ క్యారీ ఆన్ అంటే, ఎనీథింగ్ సీరియస్ ఏమైంది బ్రో ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అంటే, ఏం లేదు బ్రో అనేసరికి ఏమైంది మహాలక్ష్మి ఎందుకు అలా ఉన్నావు అంటే, ఏం లేదు విక్కీ వదిలేసే నువ్వు వెళ్ళొచ్చు అంటే, ఇంకా మొత్తానికి చక్రి అయితే ఎందుకు మహా ప్రతిదీ పెద్ద చేస్తావు, చెప్పేది వినాలి కదా అంటే, ఏంటి చెప్పేది వినాలి, నువ్వు చేసింది ఏమైనా మామూలు పనా అంటే ఇంకా విక్కీకి అయితే అనుమానం వస్తుంది. అసలు వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్లో గొడవ పడుతున్నారు కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్లో గొడవ పడట్లేదు. అసలు మ్యాటర్ ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇంకా విక్కీ అయితే అడిగేసరికి, ఎందుకు మహా మీ అన్నయ్య పైన అలాగా అంత సీరియస్ అవుతున్నావంటే, ఏంటండి మీరు మాటి మాటికి అన్నయ్య అన్నయ్య అంటారు నన్ను, అన్నయ్య అని ఎవరు చెప్పారు, నేను తనకి తాళి కట్టిన భర్తని అని చెప్పేసి చక్రి అయితే విషయాన్ని బయట పెట్టేస్తాడు. ఏంటి నిజమా అనేసరికి మహాలక్ష్మి, అవును విక్కీ ఇంకా అదంతా పెద్ద స్టోరీలే నీకు అర్థం కాదు, కానీ నాకు ఈ మనిషిని చూస్తేనే అసహ్యం వేస్తుంది అని చెప్పేసి ఇంక మొత్తానికి మేమిద్దరం ఇష్టపడి చేసుకోలేదు. నా సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల ఇంట్లో చూపించిన పెళ్ళి ఇష్టం లేక తిను మా డ్రైవర్ తినని పెళ్లి చేసుకొని నాకు డివోర్స్ ఇవ్వమని చెప్పి అడిగా. అప్పుడు ఓకే అని చెప్పి ఇప్పుడేమో ఆ డివోర్స్ అన్నీ స్టాప్ చేయడానికి నానా తంటాలు పడి నన్ను వార్నింగ్ కాల్స్ చేపిస్తున్నాడు. సో ఇలాంటి ఫ్రాడ్ని ఎలా లవ్ చేస్తాను అనుకున్నాడు అని చెప్పేసి అనేసరికి ఇంకా విక్కీ కూడా అంతే అంతే మహాలక్ష్మి కరెక్టే, యాక్చువల్లీ షాక్లో ఉంటాడు వీళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళయింది అంటే. అనేసరికి ఇదంతా ఎందుకు చేస్తాను బ్రో నేను, దీనిపైన ఉన్న ఇష్టం పైనే కదా, అది అర్థం చేసుకోకుండా ఈమె నచ్చినట్టు మాట్లాడుతుంది ఏంటి అని చెప్పేసి అనేసరికి, ఏమి ఇష్టం అబద్ధం చెప్పి నువ్వు ఇష్టాన్ని అని చెప్పి మభ్య పెడితే నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, అసలు నువ్వు ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడినా చక్రి గారు మిమ్మల్ని అయితే నేను క్షమించేదే లేదు అంటే, ఏంటండి నేను కనీసం చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోరు, అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో వింటేనే కదా మీకు తెలిసేది అని చెప్పేసి అంటే, ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఏంటండి మీ ప్రాబ్లం, నేనే కదా
ఇప్పుడు నన్ను కాదని మీరు డివోర్స్ ఇస్తే మీ నాన్న వెళ్ళి ఆ పిల్లకోడికి ఇచ్చి పెళ్లి చేస్తారంటే నిన్ను కాకుండా ఈ భూప్రపంచం మీద ఆ పిల్లకోడే కాదు ఎవరినైనా నేను చేసుకుంటా నిన్ను తప్ప అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసరికి ఇంకా వెంటనే విక్కీ ఇదే అసలైన ఛాన్స్, మహాలక్ష్మి పిచ్చ కోపం మీద ఉంది చక్రి పైన. సో ఇప్పుడు ఈ మూమెంట్లో నేను ప్రపోజ్ చేస్తే ఇంకా మహా అయితే ఓకే చెప్పేస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే తనైతే చక్రిని చెడమాడ తిట్టేస్తుంది. ఇంకా నువ్వు నాకు నీ మొహం చూపించుకో, అసలు జీవితంలో నేను నిన్ను చూడాలనుకోవట్లేదు, నిన్ను చూస్తే నా మీద నాకే కంపరంగా ఉంది, ఇంత నమ్మించి మోసం చేస్తావా, ఎంత నమ్మాను నిన్ను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, విక్కీ నాకు హెల్ప్ చేస్తావా, నన్ను దయచేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తావా అంటుంది. విక్కీకి కావాల్సింది కూడా అదే ఛాన్స్. ఇంకా మొత్తానికి విక్కీ షోర్ మహా అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మిని అయితే ఇంకా చక్రి ఎంత చెప్పినా వినకుండా విక్కీ అయితే మహాలక్ష్మిని కార్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా తీసుకువెళ్ళేసరికి ఇంకా చక్రి అయితే చాలా బాధపడుతూ అక్కడే ఉంటాడు. ఉండిపోయేసరికి ఇంక మహా అయితే ఇంకా విక్కీతో వెళ్ళిపోతుంది. వెళ్ళేసరికి ఇంకా విక్కీ టైం ఇదే సమయం ఎలాగో మహా చక్రి పైన చాలా కోపంగా ఉందని, మహా నీకు ఒక విషయం చెప్పాలి, నీ పర్సనల్స్ ఏంటి అనేది నాకు తెలీదు, కానీ నన్ను నమ్మి ఈరోజు నువ్వు నాకు ఒక విషయం చెప్పావు. సరే నీ పాస్ట్ ఏమైనా కావచ్చు, కానీ నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇది నువ్వు ఎలా అయినా తీసుకోవచ్చు. అంటే ఏంటి విక్కీ చెప్పు అంటే, నాకు నువ్వంటే ఇష్టం మహా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి విక్కీ ప్రపోజ్ చేస్తాడు. చేసేసరికి ఇంకా మహాలక్ష్మికి అసలు ఏం జరుగుతుంది విక్కీ, అసలు నేను ఇది నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి అంటుంది. ఏమైంది మహా, ఇప్పుడే కదా అన్నావు తను కాకుండా ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను అని అంటే, అన్నాను అదేదో కోపంలో, కానీ అలా అని చెప్పేసి ఇప్పుడు నువ్వు చెప్పగానే నేను ఓకే చెప్తానని ఎలా అనుకున్నావు విక్కీ, ప్లీజ్ నేను అసలు నా మ్యారేజ్ విషయంలో ఏం థింక్ చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి అంటుంది. అనేసరికి అయితే విక్కీ అయితే చక్రి నీల్ డౌన్ చేసి ఇచ్చిన బొకేని మాత్రం తన చేతిలో పట్టుకుంటాడు. తిని కింద పడేసి ఉంచుతుంది. తినను ఎలాగో కారు లోపలికి తీసుకెళ్లేటప్పుడు ఆ బొకేని చూసి సరే ఇదేందుకు ఇక్కడ పడేయటం అని విక్కీ యాక్చువల్లీ తీసి పక్కన పెడతాడు. అయితే ఇంకా తిను ఇలా మాట్లాడుతూ లేదు విక్కీ నాకు అలాంటి ఒపీనియన్ లేదు అని చెప్పి చూస్తూ బొకేని చూస్తుంది. ఆ బొకేలో ఒక లెటర్ కనిపిస్తుంది. ఏంటి లెటర్ అని చెప్పేసి తీసి కారులో ఉంటుండగానే చదువుతుంది. అందులో ఇంకా చక్రి వివరంగా రాస్తాడు, మహాలక్ష్మి గారు ఈరోజు మీ పుట్టినరోజు, నేను మిమ్మల్ని మోసం చేయాలనుకోవట్లేదు, నేను మీ దగ్గర ఒక బలమైన నిజం దాచాను, యాక్చువల్లీ మీ విడాకులకి ఆ ధర్మేంద్ర కాల్ చేయడానికి కారణం నేనే, ఇదంతా కేవలం మీ మీద ప్రేమతోనే నేను చేశాను, అలాగే మీ ఐడి ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, ఇది అదే ముందే తను ఆల్రెడీ లెటర్లో రాసి ఉంచుతాడు. ఇంకా మహాలక్ష్మి అయితే అసలు నాకు ఈరోజు నిజం ధర్మేంద్ర నుంచి తెలిసిందనే విషయం చక్రికి తెలీదు, కానీ నాకు నిజం చెప్పడానికి ప్రయత్నించాడు, అంటే తను మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం నా పైన లేదు, సో తను నన్ను మోసం చేయాలనుకోలేదు, కాకపోతే నాకు భయపడి నేను ఎక్కడ దూరం అవుతాను అని చెప్పేసి తను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు అని తనకు తాను అర్థం చేసుకొని ఆ లెటర్ చూశాక ఇంకా చక్రీపై కొంచెం దానికి సాఫ్ట్ కార్నర్ వస్తుంది. ఇంక ఈలోపు విక్కీ ఎలాగో పక్కడే ఉండడంతో ఇంక విక్కీతో అయితే అనేస్తుంది, లేదు విక్కీ నాకు చక్రి అంటేనే ఇష్టం, కానీ వాడు తను చేసే పనులకి నాకు కోపం వస్తుంది, భార్యాభర్తలు అన్నాక చాలా అనుకుంటా, అలా అని చెప్పేసి ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేసావని నేను అనలేను కదా అని చెప్పేసి ప్లేట్ తిప్పేస్తుంది. ఎప్పుడైతే ఇంకా చక్రి తన మనసులో ఉన్నాడని మహాలక్ష్మి చెప్పడంతో విక్కీ అయితే షాక్ అయిపోతాడు. ఇక ఆ రకంగా మహాలక్ష్మి తన మనసులో మాట పెట్టి అసలు తను ఎంత తప్పుగా చక్రిని అర్థం చేసుకుందో ఆ లెటర్ ద్వారా తెలుసుకొని విక్కీకి అయితే సమాధానం చెప్పి నో చెప్పేస్తుంది. ఇంకా ఈలోపు విక్కీ అయితే చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఇక వెంటనే ఇల్లు వచ్చేస్తుంది. చక్రి దగ్గరికి అయితే మహాలక్ష్మి మళ్ళీ వెళ్ళటానికి ట్రై చేస్తుంది. వెళ్ళేసరికి చక్రి అయితే ఇంట్లో ఉండడు. ఇంక అందరినీ అడుగుతుంది చక్రి గారు రాలేదా అని. ఏంటమ్మా నువ్వు ఒక్కరిదానివే వచ్చావు, చక్రికి ఇద్దరు కలిసే కదా వెళ్ళారు అని చెప్పి నారాయణ అడుగుతాడు. అడిగేసరికి కలిసే వెళ్ళాం, కానీ అక్కడికి వెళ్ళాక నాకు తెలియకూడని నిజాలు తెలుసు కాబట్టి ఇంట్లో ఎందుకు గొడవ అని చెప్పి అక్కడ తనని నిందించాను. సో అందువలన నేను యాక్చువల్లీ కోపంలో వచ్చేసాను, ఆయన కూడా వచ్చి ఉంటారు అనుకున్నాను అనేసరికి ఇంకా మాధవ వీళ్ళైతే చెప్తారు, అమ్మ నీకు ఈ విషయం ఎప్పటి నుంచో చెప్పాలని ప్రయత్నించాం, కానీ భార్యాభర్తల విషయంలో నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను నీ మెడలో తాళి కట్టిన భర్త, సో మీ పర్సనల్స్లో మేము జోక్యం చేసుకోకూడదు, అందులో ఒకరు చెప్తేనే తన ప్రేమ ఏంటో నీకు అర్థం కాకూడదు, అందుకని ఇన్ని రోజులు చెప్పలేదు, కానీ నువ్వు తనని ఇంత అసహించుకుంటున్నావని నువ్వు ఇప్పుడు చెప్పాక నీకు ఈ మాట చెప్పక తప్పట్లేదు. చక్రికి నువ్వంటే ప్రాణం, ఈ విషయం మాతో చాలాసార్లు చెప్పి బాధపడ్డాడు, తను కలవాలనుకుంటున్నాడు, కానీ నువ్వు విడిపోవాలని చూస్తున్నావు, సో నిన్ను దక్కించుకోవాలి, నిన్ను తన జీవితంలో ఎలా అయినా నీతో లైఫ్ షేర్ చేసుకోవాలి అన్న ఆతృతతోనే చక్రి అలా చేశాడు. చక్రి చాలా మంచివాడు, చక్రి మనసులో ఎలాంటి దురాభిప్రాయం లేదు అనేసని ఇంకా మాధవ కూడా అంటాడు. వెంటనే కేశవ కన్నా వీళ్ళు కూడా అవును మీరు అర్థం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి చక్రి కోసం చెప్తారు.
ఇంకా చెప్పేసరికి ఇంకా మహాలక్ష్మికి అయితే ఆల్రెడీ వీళ్ళందరికీ తెలుసు. అయినా సరే ఏ రోజు అడ్వాంటేజ్ తీసుకొని మహాలక్ష్మిని ఇంట్లో ఉండిపో అని బలవంతం చేయలేదు. సో ఇంత అండర్స్టాండింగ్ ఫ్యామిలీని నేనెలా వదులుకోవాలనుకున్నాను. అయినా చక్రి గారు నా మీద ఉన్న ప్రేమతోనే కదా నన్ను ఇలా చేశారు. అయినా ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్, నేను ఎప్పుడైతే చక్రిని కాదనుకున్నాను మరుక్షణమే విక్కీ నాకు ప్రపోజ్ చేయబోయాడు. సో తిని కాదనుకొని నేను బయటకు వెళ్తే సొసైటీలో నా బతికిలానే ఉంటుంది. సో నాకంటూ ఒక గౌరవం ఉండాలంటే ఖచ్చితంగా చక్రి ప్రేమను అర్థం చేసుకోవాలి. ఇంత తప్పుగా అర్థం చేసుకున్న నన్ను నేను లైఫ్లో క్షమించుకోలేను. చక్రిని చాలా మాటలు అన్నాను అని చెప్పేసి వెంటనే ఇంట్లో జరిగిన విషయం అంతా చెప్పి మొత్తానికైతే చక్రిని కలుసుకునే ప్రయత్నంలో మాధవాన్ని తీసుకొని వెతకడానికి వెళ్తుంది. మొత్తానికి చక్రి అయితే ఒక దగ్గర అలోన్గా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇంకా వెంటనే మహాలక్ష్మి అయితే చక్రిని పిలిచి వెంటనే దగ్గర వెళ్తుంది. వెళ్ళేసరికి చక్రి ఏంటండి ఎందుకు వచ్చారు మళ్ళీ నా కోసం, అయినా నేను ఒక ఫ్రాడ్ని కదా అనేసరికి నన్ను క్షమించు చక్రి, నువ్వు రాసిన లెటర్ నేను ఇప్పుడే చదివాను. నువ్వు నన్ను మోసం చేయడానికి ప్రయత్నించావు అనుకున్నాను, కానీ నువ్వు నిజం చెప్పడానికి ఎంత ధైర్యం చేసి నా ముందుకు వచ్చావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంకెప్పుడు నీ దగ్గర నేను విడిపోవాలనే ప్రస్తావన తీసుకొని రాను అని చెప్పేసి అనేసరికి ఏంటో మేడంలో ఇంత చేంజ్ అనేసరికి ఇంక వెంటనే తను జరిగిన విషయం చెప్తుంది. ఏం లేదు, ఇలాగ విక్కీని డ్రాప్ చేయమని అనేసరికి విక్కీ ప్రపోజ్ చేశాడు, కానీ నా మనసు ఎందుకో యాక్సెప్ట్ చేయలేదు. ఎక్కడో ఏదో మూల నీ మీద ప్రేమ ఉంది, కానీ అది కాదు అని నా కోపంతో దాన్ని కప్పిపుచ్చేలోపే నువ్వు రాసిన లెటర్ చూశాను. సో అప్పుడే అర్థమైంది నువ్వు నన్ను మోసం చేయాలనుకోలేదు, నాకు విషయాన్ని తెలియచేయాలనుకున్నావు అని. కానీ ఈ విషయం నువ్వు నాకు స్ట్రైట్గా చెప్పుంటే బాగుండేది. ఎవరో చెప్తే తెలుసుకున్నాను, అదే తట్టుకోలేక నేను నిన్న అలా మాట్లాడేశాను, నాకు క్షమించు అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి అయితే చక్రికి నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఇంకెప్పుడు మీ దగ్గర ఇలాంటి ప్రస్తావన తీసుకొని రాను అని చెప్పేసి చెప్తుంది. అలా మొత్తానికి మహాలక్ష్మి చక్రి అయితే ఒకటవుతారు. కానీ విక్కీకి అయితే తన ప్రపోజల్ని నో చెప్పి చక్రి తన మనసులో ఉన్నాడన్న మాటతో మహాలక్ష్మి అయితే షాక్ ఇస్తుంది. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్. మొత్తానికి మన మహాలక్ష్మి చక్రి అయితే తన తప్పు తెలుసుకొని మహా అయితే చక్రికి సారీ చెప్పి దగ్గర అవుతుంది. సో ఇంకా సరికొత్త ఎపిసోడ్ మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఈజీగా మన ఛానల్లో ప్రచారం అయ్యే ప్రతి వీడియో మీరు చూడగలరు. సో థ్యాంక్ యూ గాయస్. అసలు నా ముగ్గు ఎలా ఉందా అనేది మీరు కమెంట్లో అయితే చెప్పేయండి. మరికొన్ని సరికొత్త ట్విస్ట్ ఎపిసోడ్స్తో మీ ముందుకు వచ్చేస్తాం. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.